హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా మనిషి. ఈ రోజు మన టాపిక్ జిమ్ఖానా. మలయాళంలో ఇప్పటికే హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ తో థియేటర్స్ లోకి వచ్చింది. బట్ వర్త్ వాచా లేకపోతే స్కిప్ చేయొచ్చా అనేది ఈ వీడియోలో చూద్దాం. స్టోరీ ఏంటంటే ఒక స్పోర్ట్స్ డ్రామా. ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అథ్లెట్స్ కి ఒలింపిక్ డ్రీమ్స్ లేవు. మన మెయిన్ క్యారెక్టర్ జోజో అండ్ బ్యాచ్ లో అందరూ ఇంటర్ఫెయిల్ అయిపోతారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ కి స్పోర్ట్స్ కోటా కోసం బాక్సింగ్ ని పిక్ చేశారు. సో వాళ్ళకి బాక్సింగ్ అంటే పెద్ద ప్యాషన్ లేదు, కానీ వన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యాక వాళ్ళకి స్పోర్ట్స్ మీద రెస్పెక్ట్ వస్తుంది. అదే బ్యూటీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చాలా న్యాచురల్ అండ్ క్యూట్ గా ఉంటాయి. నస్లన్ యాజ్ జోజో చాలా రియలిస్టిక్ గా పర్ఫార్మ్ చేశారు. ఒక మాస్ హీరో లా కాకుండా ఒక చిన్న లోఫర్ విత్ సాఫ్ట్ హార్ట్ లాగా అనిపిస్తుంది. తన గోల్ ఏంటంటే నటాషాని ఇంప్రెస్ చేయడం. అండ్ నటాషా క్యారెక్టర్ లో అనగా మాయా రవి వాట్ ఏ పర్ఫార్మర్. తన ఫైట్స్, యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, ఫుల్ ఆన్ స్ట్రాంగ్ ఫీమేల్ రోల్. కోచ్ ఆంటనీ జోషువా రోల్ లో లుక్మన్ అవరాన్ బాగా పర్ఫార్మ్ చేశారు. సూపర్ చిల్ కోచ్. నో యాంగర్ ఇష్యూస్, నో ఫ్లాష్ బ్యాక్ సాబ్ స్టోరీ, జస్ట్ గ్రౌండెడ్ గా గైడ్ చేస్తాడు. మూవీలో కామెడీ వైపు చాలా లైట్ హార్టెడ్ గా ఉంటుంది. డైలాగ్స్ న్యాచురల్, సిచ్యువేషన్స్ రిలేటబుల్ గా ఉంటాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం రొటీన్ గా అనిపిస్తాయి. లైక్ ఆల్రెడీ చూసిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఓవరాల్ ఈ గ్యాంగ్ ని చూస్తూ మన ఫేస్ మీద ఒక స్మైల్ ఉండడం మాత్రం గ్యారెంటీ. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఖాలిద్ రహమాన్ డైరెక్షన్ లో మనందరికి తెలిసిందే. రియలిస్టిక్ ఎమోషన్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఇక్కడ కూడా స్క్రీన్ ప్లే లో ఎక్కడ అన్నెసెసరీ డ్రామా లేదు. మోస్ట్ ఆఫ్ ద స్టోరీ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ లొకేషన్, బాక్సింగ్ క్యాంప్ ప్లస్ ఛాంపియన్షిప్. బట్ స్టిల్ ఎంగేజింగ్ గా మెయింటైన్ చేశాడు. మ్యూజిక్, బీజిఎం, విజువల్స్ వెరీ నీట్. విష్ణు విజయ్ మ్యూజిక్ సూపర్ సింక్ లో ఉంటుంది. సాంగ్స్ తెలుగు డబ్బింగ్ లో కూడా డీసెంట్ గా సెట్ అయ్యాయి. జిమ్షీ ఖాలిద్ సినిమాటోగ్రఫీలో ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ 360 డిగ్రీ షార్ట్స్, బాక్సింగ్ యాంగిల్, విజువల్స్ ఒక క్లాస్ లుక్ ఇచ్చాయి. అండ్ ఎడిటింగ్ బై నిషాద్ యూసఫ్ ఈస్ వెరీ టైట్. లెంది ఎక్కడా లేదు. బాక్సింగ్ ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్స్ లో మాస్ బిల్డప్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. జోజో ఫైట్స్ లో కూడా విన్ చేయకుండా నటాషాని సపోర్ట్ చేయడం చాలా జెన్యూన్ ఎమోషనల్. ఈ మూవీ ఒక గోల్డ్ విన్నింగ్ కోసం కాకుండా ఇట్స్ అబౌట్ ప్రూవింగ్ యువర్ నాట్ హోప్లెస్ అని చెప్పి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ అండ్ రియలిస్టిక్ స్టోరీ, స్ట్రాంగ్ ఫీమేల్ రోల్, క్లీన్ హ్యూమర్, నో బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ డీసెంట్ డబ్బింగ్. మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ రిపీట్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీని ఒక కమర్షియల్ స్పోర్ట్స్ ఫిల్మ్ అనుకుంటే డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక స్లైస్ ఆఫ్ లైఫ్, ఫీల్ గుడ్ సినిమా అని చూస్తే ఇట్ టోటలీ వర్క్స్. చాలా సటిల్ గా, హార్ట్ టచింగ్ గా, రిలేటబుల్ గా. వాచ్ ఇట్ ఫర్ చిల్ స్టోరీ టెల్లింగ్ అండ్ దట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. సో ఇది నా రివ్యూ. మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? కమెంట్ లో షేర్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే రియల్ అండ్ స్టే ఫిల్.